పొగ త్రాగడం, మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. మనిషి జీవితానికి వెలుతురునిచ్చే దీపం దైవం. మార్గం చూపే జీవన విధానం మతం. కానీ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతూ మూఢనమ్మకాలను ఆశ్రయించే మనుషులు మన చుట్టూ ఉన్నారు. దైవాన్ని విస్మరించి గుడ్డి నమ్మకాలతో క్షుద్రదారుల్లో ప్రయాణించే ఈ మనుషులు కాలక్రమంలో తమ కుటుంబాన్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని కోల్పోతారు. సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో కూడా మన చుట్టూ మనకు తెలియని చీకటి మనుషులున్నారు. దినపత్రికల్లో 4వ పేజీలో ఒక మూలకు పరిమితమయ్యే ఈ మనుషుల వికృత జీవితాలు మనకు తెలియకపోవచ్చు. ఈ కథ అటువంటి చీకటి మనిషి కథ, అతని కుటుంబపు కథ, ఓ అమ్మ కథ, ఓ పాప కథ.
మనతో పాటు హనీ వస్తుందా? హనీ ఎక్కడమ్మా కనిపించట్లేదు. ప్రశాంతంగా ఉండని ఎవరా? నేను చెప్తూనే ఉన్నానండి, ఎవరు పట్టించుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. ఇవన్నీ కంప్లీట్ గా తీసుకోరండి. ఇంకా ఆపండి, చచ్చిపోయేలా ఉన్నాడు. పయ్యోళ్ళ కంప్లైంట్ చేద్దాం. హెచ్ఆర్కి చెప్పి పనిలో తీస్తే ముందు సిగ్నేచర్ పెట్టండి సార్. పోన్లండి, ఈ రోజుకైనా దరిద్రం అవుతుంది. పదండి పదండి. హలో మేడం, హెచ్ఆర్కి కొంచెం కనెక్ట్ చేస్తారా? ఏమైంది ఆనంద్? ఆ దెబ్బలేంటి? ఏం లేదమ్మా. ఆనంద్, హాస్పిటల్కి వెళ్దాం. చాలా రక్తం వస్తోంది. నా జాబ్ పోయింది. ఇది పుట్టడం నా శుభగడియలు పుట్టింది. ఇది పుట్టినప్పుడు నుంచి ఏ పని జరగట్లేదు. ముందు నువ్వు మారు. నువ్వేం చేసావో అది ముందు చెప్పు. పాపనేమైనా అంటే ఊరుకో. నేనేం చేశానా? నిన్ను కట్టుకున్నాను, ఈ దరిద్రం పుట్టింది. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆనంద్, నిన్నే అడిగేది.
నువ్వు రాస్తూ ఉండి వస్తాను. కిరాణా షాప్ ఆయన వచ్చి వెళ్ళాడు. నువ్వు ఇంకా డబ్బులు కట్టలేదా? నా శాలరీ అయిపోయింది. పాప ఫీజు చాలా రోజులు పెండింగ్ ఉందని స్కూల్ వాళ్ళు నోటీస్ పంపించారు. కట్టేశాను. అయితే ఇప్పుడేంటి? ఆ కిరాణా షాప్ కాలు నొక్కాలా? కోప్పడక ఆనంద్, ఏదో ఒక ఉద్యోగం చూసుకో. నా ఒక్కదాని సంపాదన సరిపోవట్లేదు. కీచరి అనుగ్రహం వచ్చేదాకా వెయిట్ చేయి. అంత దగ్గర పడుతుంది. కోట్లు కోట్లు సంపాదిస్తాను. అయినా ఇప్పుడు ఆ దరిద్రానికి స్కూల్ ఫీజు కట్టకపోతే నష్టమే వచ్చింది. నీ చేతకానితనానికి పాపని మధ్యలోకి లాగొద్దు. నీ కోట్లు అక్కర్లేదు. ఆ పూజలు, ఆ పూజ సామాన్లకి అయ్యే ఖర్చుకు డబ్బులు అడగడం మాని చాలు. లేదా నీ ఖర్చులకు పూజలకు డబ్బు సంపాదించుకో. ఏమన్నావు? ఏయ్, సంపాదిస్తున్నాను పొగరు చూపిస్తున్నావా? ఆ దరిద్రాన్ని తీసుకుని బయట చూపి. నీకోసం అందరినీ వదిలేచేసానన్న చులకనతో మాట్లాడుతున్నావు కదా? చెప్పేది మీరేంటి? వీడి వల్ల కాలనీలు ఎవరికి బాగుండట్లేదు. వీడినైనా ఖాళీ చేయించండి, లేదా మీరైనా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోండి. ఇల్లు అమ్ముకోవడం ఎందుకండి? అదే ఖాళీ చేయమనండి. దయచేసి ఆగండి. నేను చెప్తాను కదా, దయచేసి ఆగండి. మాతో మాట్లాడి మీరే ఏదో ఒకటి తేల్చండి. దయచేసి వెళ్ళండి. పదండి. దయచేసి వెళ్ళండి అమ్మా. నేను మాట్లాడతానమ్మా. ఏంటండి మాకి కర్మ? 4 రోజులు టైం తీసుకోండి. అద్దె సెటిల్ చేయకపోయినా పర్వాలేదు. ఇల్లు ఖాళీ చేసేయండి. లేదంటే ఇలా మర్యాదగా మాట్లాడు. సామాన్లన్నీ బయటికి ఇసిరేస్తా అంతే. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. ఆగిపోయావేంటి? ఆగమ్మా, ఆ పాట బాగుంది. నేను కూడా అలా పాడాలనుకుంటున్నాను. నువ్వెందుకమ్మా పాడడం ఆపేశావు? నువ్వు నేర్చుకుంటావా? పద. హలో, ఎవరు కావాలమ్మా? మేము మీ కింద పోర్షన్లో ఉంటాం. మీరు మొన్న ఇంట్లో దిగుతుంటే చూశాను. పాడుతున్నది మా అమ్మాయి. ఇక్కడే శారదా విద్యానికేతన్లో మ్యూజిక్ టీచర్గా జాయిన్ అవ్వడానికి వచ్చింది. ఎవరు నాన్న? కింద బాటలో ఉంటారమ్మా వీళ్ళు. ఐమ్ లలిత. మా స్కూల్కి మీరు వస్తున్నారు. నేను అక్కడే సైన్స్ చెప్తాను. కొత్త మ్యూజిక్ టీచర్ వస్తున్నారంటే ఎవరు పెద్ద ఆవిడనుకున్నాను. లోపలికి రండి ప్లీజ్. రామ్మా. కూర్చోండి. మీరా బ్యాగ్ తీసి అక్కడ పెట్టు. విచ్ క్లాస్? 5th A section. మంచిలు తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. పాప ఇందా. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపకి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్పిస్తారా? నేర్చుకుంటావా? నేను ప్రైవేట్ క్లాసెస్ చెప్పను. అయ్యో, నాకు అంత టైం దొరకదు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. నీకు సంగీతం అంటే మీరే ఇష్టమా? చెప్తాను. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి.
దీనికి థ్యాంక్స్ ఎందుకండి, కానీ అబ్సెంట్ అవ్వకుండా రావాలి. ఎప్పటి నుండి పంపించమంటారు? మంచి రోజు చూసి నేనే చెప్తాను. థ్యాంక్ యూ టీచర్, మేము బయలుదేరుతాం. అయ్యో కూర్చోండి, స్నాక్స్ తీసుకొస్తాను. లేదండి, ఆయన ఇంట్లో ఉంటారు. టైం అయింది, వెళ్ళాలి. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? ట్రేడింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ దెన్. ఇంకో 20 రోజుల్లో రెడీ అవుతుంది. మనిషిని పురమాయించాను, వెళ్ళి తెచ్చుకోవాలి. నాకేం ప్రాబ్లం లేదు, నా వైఫ్తో మాట్లాడి ఒప్పించాలి. ఒప్పించు, ఏదో ఒకటి చేయి. ఎంత కావాలన్న ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను. ఒకసారి మనం సక్సెస్ అయిపోతే దీని గురించి వెతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. తనతో మాట్లాడతాను. పాప అంటేనే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే పనులు జరగవు ఇక్కడ. నేను నిన్ను ఎంచుకోవటానికి కారణమే మీ పాప. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నేను బయలుదేరుతాను. ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ సమస్య వస్తుందో. ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి. ఈ రాత్రి పూట వచ్చింది ఎవరు? మీరిద్దరు ఇంతసేపు చేస్తుంది ఏంటి? మళ్ళీ ఏం చేస్తున్నావా? నేను అంతా చూసావా? విన్నాను కూడా. ఏం మాట్లాడాలి నాతో? మీరాతో ఏం పని నీకు? ఏం చేస్తున్నావు? అరవకు. ఇవన్నీ వద్దు, నాకు శక్తి లేదు. నువ్వేం పని చేయకు. అరవకు, అరవద్దని చెప్పాను. అందరూ వింటారు. ఏం చేస్తాను? నోరు మూయి. ఒక్క మాట రావద్దు. నోరు మూయి అని చెప్తే నోరు మూయాలి. అరుపులు కేకలు విని భయపడి వచ్చాం. అసలు ఏమైంది? థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మొగుడు పిల్లల మధ్యలో ఇది కామనే, మీరు వెళ్ళొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు మామూలే, కానీ అవి 4 గోళ్ల మధ్య ఉండాలి బాబు. పిల్లల ముందు అసలు చేయొద్దు. పాప ఈ పూట మా ఇంట్లోనే నిద్రపోతుంది. వాట్ హ్యాపెన్? నాకు ఫీవర్ మ్యామ్. ఈసారి కోకి ఉదయం నేను లేచేటప్పటికి మీరా నా పక్కన లేదు, సోఫాలో పడుకొని ఉంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అట్ హోమ్. వి జస్ట్ వాంటెడ్ టు హెల్ప్. ఆ టైంలో మేము రావటం మీ వారికి అలా ఏం లేదు, ఎప్పుడుండే గొడవలే. నేను కూడా పాడేదాన్ని, 7 ఏళ్ళు నేర్చుకున్నా కూడా. పెళ్లి తర్వాత మానేశాను, కుదరలేదు. ఆయనకి ఒంట్లో బాగోదు.
స్కూల్లో ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ మాత్రం మెచ్యూరిటీ లేదనుకుంటున్నారా? ఐ కెన్ అండర్స్టాండ్. మీరు పాడడం ఆపేయటం నాకు అస్సలు నచ్చలేదు. మీరే సూపర్ స్టార్. లంచ్ అయిపోయిందా? రా, తినేసావా? నాప్కిన్ ఏది? అమ్మా, నాన్నతో ఫైట్ చేయొద్దు. ఫైట్ చేసినా ఆ విద్యా టీచర్ ఇంటికి పంపొద్దమ్మా. ఏమైంది పాపా? ఎక్కడికి పంపనమ్మా. నాన్నతో గొడవ పడ్ను, సరేనా? ప్రామిస్. ఒక 2 నిమిషాలు మామూలుగా మాట్లాడుకుందాం. ఎవరు, ఏంటి, ఎందుకని ఇలాంటి ప్రశ్నలు వద్దు. చెప్పు. మీరా పెద్దదవుతోంది. తనను మన గొడవలతో డిస్టర్బ్ చేయొద్దు. ఇక నీతో గొడవ పడినని, ఇంట్లో అంతా బాగుంటుందని తనకి ప్రామిస్ చేశాను. ఆ పెద్ద ఆనంద్. అవును, నేను పాప విషయంలో తప్పు చేశాను. నీతో మాట్లాడాలనుకున్నాను. ఒక పని ఉంది, అది చేస్తేనే బాగుంటాయి. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను. మన సంతోషంగా ఉండాలి. మీరా మనసు పాడవకూడదు. దాని సంతోషం ముఖ్యం. నేను 10 రోజులు బయటకు వెళ్తున్నాను. ఈ రాత్రికే బయలుదేరుతున్నాను. వచ్చాక చెప్తాను. మన జీవితాలు మారితే లలిత. చాలా డబ్బు. లలిత, నన్ను నమ్ము. ఈ 10 రోజులు పాపతో కలిసి ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళు, సరేనా? వెకేషన్ ఏం అక్కర్లేదు. గురువుగారు ఆశ్రమానికి వెళ్తాను. సరే, నీ ఇష్టం. అమ్మా, నాన్న వచ్చే వరకు ఇక్కడే ఉంటామా? ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాన్న వచ్చాక ఏ గొడవలో ఉంటాం, సరేనా? లలితమ్మ గారంటే మీరేనా? అవునండి. రండి రా పాప. మొదటిసారి వస్తున్నారమ్మా? రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలుసా? చాలా మంచి టైంకి వచ్చారమ్మా. పొద్దుట 9 గంటల తర్వాత గురువుగారిని కలవచ్చు. ఓకే. రండి. ఇక్కడ ఉదయం 7 లోపు టిఫిన్, మధ్యాహ్నం 12:30కి లంచ్, సాయంత్రం 8 లోపు భోజనం చేసేయాలి. ఓకే. ఇక్కడేనమ్మా మీరు ఉండేది. రండి. నేను వెనకాల కర్రల షెడ్లో ఉంటానమ్మా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ అలాగే చేయండి. అండి. మీ నెంబర్ చెప్పండి అమ్మా. 80534. సరే, నేను రింగ్ ఇచ్చాను, సేవ్ చేసుకోండి అమ్మా. సరే. నచ్చిందా? ఆనంద్ గారు, గిత్తడు. నమస్కారం సార్.
ఫ్రాక్ వేసుకుంది. ఇటేమైనా వచ్చిందా అండి? కంగారు పడకండమ్మా, మీ పాప ఆచార్య దగ్గర ఉంది. అటు వెళ్ళండి, అక్కడే ఉంటారు. సరే. ఆ వీల్ రౌండ్ గా రాదా? వస్తుందమ్మా, ఇదే కదా చేస్తాం. మీరా చెప్పకుండా అలా వచ్చేస్తే నేను కంగారు పడతాను కదా. కంగారు పడేదేముందమ్మా, మీరా అందరికీ బాగా అలవాటైపోయింది. తను నన్ను మావయ్య అని పిలుస్తోంది. అవునా? మీకు ఆశ్రమం నచ్చిందా? చాలా నచ్చింది. గురువుగారిని కలిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటిదాకా ఆయన దర్శనం అవ్వలేదు. గురువుగారికి ఒంట్లో బాలేదమ్మా. మీ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. మీరు ఇక్కడే ఉంటారా? మీ ఫ్యామిలీ? నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. చెల్లి అమ్మ 7 ఏళ్ల క్రిందటే రోడ్ యాక్సిడెంట్లో. తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇదిగో ఇలా మీలా ఇక్కడికి వచ్చిన వాళ్ళే నా ఫ్యామిలీ. బాధపడకండి, మీ చెల్లి మేనకోడలు రెగ్యులర్గా ఇక్కడికి వస్తారు మీకోసం. ఏమిరా? అలాగే. ఇది నీకోసం నాన్న. వస్తూ ఉండండి అమ్మా, కుదిరినప్పుడు. మీరమ్మా సరేనా? పద. బాయ్ మావయ్య. బాయ్. ఆయుష్మాన్ భవ. అమ్మా, నీ మనసంతా అలజడిగా ఉంది. అది ఇక మీదట తుఫాను కావచ్చు. ఆచారి అంతా చెప్పాడు. భగవంతునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించు. దైవ సన్నిధిలో నీకు ప్రశాంతత కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. పాప జాగ్రత్త. అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు ఆ రాముని తలుచుకో. పదండి, రాముల వారి పల్లకి బయలుదేరుతుంది. రండి. తిప్పి పెట్టుకో, వచ్చేస్తా. అలాగే సార్. సారంగ పనిగారే అంతా చూసుకున్నారు. సాయానికి సర్దుకోవడానికి మనుషుల్ని పంపిస్తా అన్నారు. పెద్ద ఇల్లు, వాస్తు చాలా బాగుంది. అన్నీ బాగా సెట్ అవుతాయి. మీరా ఇట్రా. మనం కొత్తింటికి వెళ్తున్నాం.
ఎలా ఉంటే ఇష్టం మన ఇల్లు? ఎలా ఉన్నా పర్లేదు నాన్న. అలాగే మనందరం సరదాగా హాయిగా ఉండాలంటే నువ్వు ఒక చిన్న పని చేయాలి. చేస్తా. నమస్తే సార్. వెళ్ళిపోతున్నారట కదా, మీరా కోసం ఈ బొమ్మ తెచ్చాను, తీసుకున్నాను. ఇందా ఓ 10 రోజుల నుంచి పాప ఉంది కదా, బాగా అలవాటైంది. వస్తూ ఉన్నాడు సార్. వీలైనప్పుడు నేను వచ్చి చూడొచ్చా సార్? వద్దు, నేనే పంపిస్తాను. అది చనువు తీసుకున్నానని ఏమీ అనుకోవద్దు సార్. ఉంటాను సార్, వెళ్ళొస్తానమ్మా. నమస్తే అండి. నమస్తే. పదండి. ఇదే మన కొత్తిల్లు. సామాన్లన్నీ వచ్చేసి సౌండ్ ప్రూఫ్ రూమ్ రెడీ అవుతుంది. ఈవే రమణ, పని అయ్యేదాకా మీకు సాయంగా ఉంటుంది. పాపకి ట్యూషన్ కూడా చెప్తుంది. వీళ్ళది తీసుకురా. అదే బెడ్రూమ్, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. దీంతో ప్రాక్టీస్ చేయించు. రావణాన్ని చెప్తుంది. పాపను రెడీ చేయి. ఎల్లుండే మనం వెళ్ళేది. జాగ్రత్త. నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? 10 రోజుల్లో అన్నీ మారిపోతుందని అన్నావు కదా. నిన్ను నమ్మే కదా ఇక్కడికి వచ్చా. వీళ్ళంతా ఎవరు? వీళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఇవన్నీ వద్దన్నాను, మళ్ళీ అక్కడికే తీసుకొచ్చావు. నేను చెప్పేది విను. ఏం చెప్పినా వింటాను. చిన్న పిల్లది, మీరా ఇంతలోకి లాగొద్దు. కావాలంటే నేను చేస్తాను. ప్లీజ్ ఆనంద్, ప్లీజ్. దీనికి చిన్న పిల్లలు, ఆడపిల్లలే కావాలి. అందుకే సారంగ పని గారు నాకు ఈ పని అప్పు చెప్పారు. ప్లీజ్ లలిత, నువ్వు మీరాన్ని ప్రిపేర్ చేయి. తనకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో, నన్ను నమ్ము. మీరా నా కూతురు కదా, నాకు ఆ మాత్రం జాగ్రత్త తెలీదా?
చాలా డబ్బు వస్తుంది మనకు. చెప్పింది గుర్తుంది కదా? నాన్న ఏం చెప్పినా చెయ్యి, భయపడొద్దు, అల్లరి చేయొద్దు. రండి. ఇందా తీసుకో. అది తీసుకో పాపా. లోపలేదో ఉంది నాన్న. ఏం కాదమ్మా, అది నువ్వే తీసుకోవాలి. నేను తీసుకొచ్చింది అందుకే. అమ్మ చెప్పింది కదా, తీసుకో. భయమేస్తుంది నాన్న, అది కదులుతుంది. పాప వయసు ఎంత స్వామి? 11. చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి స్వామి. కింద పెట్టకూడదు, చెయ్యి మారకూడదు. పాప ఇంకా పెద్ద అవ్వలేదు కదా. తీసుకో. తీసుకో తీసుకో పాపా, తీసుకో తీసుకో. జాగ్రత్త స్వామి. ఈ కాలం పిల్లలు 10 ఏళ్ళకే పెద్దలు అయిపోతున్నారు. పని అయ్యే వరకు పాపకి ఏం కాకుండా చూసుకోండి, లేకపోతే పని మొత్తం చెడిపోద్ది.
మీరా? ఎండమావుల తడి చూసి ఎడారి వనాలు కోరానా చిన్నారి బతుకును చిదిమేసి రాకాసి కోనకు చేరానా కన్నులే మూసిన కాలమే ఆగునా గతమునే చీకటి కమ్మేసిన మినుగురు దీపం నేనవన ఏ గాలి వానలు వెంటాడిన రీ చుక్క తెరచాపనే కానా దిక్కులే కూలిన ఆపని లాలన ఆపదే పొంచిన जो
లేరా పాపా, ఇక మీద అంతా నువ్వే చేయాలి. జాగ్రత్త. మీరు ఇట్లా బయలుదేరండి, నేను పూజ మొదలు పెడుతున్నా. ఎంతసేపు అయింది? 10 నిమిషాలైంది. లోపలంతా రెడీ చేశారా? అవకాశం వచ్చింది, పని చాలా జాగ్రత్తగా చేయాలి. వెళ్ళి పిల్లిని చూడు. పడిందా? 4 పిల్లలు పడ్డాయి, ఇంకా ఎండుతుంది. మాయ పడిందా? పడింది. మాయ పడితే వెంటనే లాగే, ఆలస్యం చేయకో.
10 రోజుల్లో వస్తాం. ఇంకోటి కావాలి, ఏర్పాటు చేయగలవు కదా? కష్టమే స్వామి, చూస్తాను. వాళ్ళు బయట దేశాన్ని తీసుకెళ్తారు. పాప పర్లేదా స్వామి? పాప వయసుకు వచ్చిందంటే పాప పెద్దది అవ్వకుండా ఉండడానికి డాక్టర్తో మాట్లాడి ఏర్పాటు చేసి ఉంచాను. మీ ఆవిడ ఒప్పుకుంటున్నా? ఒప్పుకోదు, కానీ పని ఆగదు. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళా పని మీద ఉండు. అలాగే స్వామి. అమ్మా అమ్మా, ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా, అమ్మా ఏడవద్దమ్మా. అయిందా? డాక్టర్ ఎప్పుడు వస్తుంది? ఇది తాగిన గంటకి పని మొదలు పెడతానంది. దారిలో ఉండొచ్చు. అదిగో అమ్మని డిస్టర్బ్ చేయకు. రా, అమ్మకు వంటలో బాగాలేదు. కాసేపట్లో డాక్టర్ వస్తుంది కదా, రెస్ట్ తీసుకొని.
రోజుకొక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈమె దాదాపు 20 గంటలు మత్తులోనే ఉంటుంది. మరి మందు సంగతి ఏంటి? ఇవి చాలా రేర్ మష్రూమ్స్. ఛత్తీస్గఢ్ అడవుల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకా 2 డోసులు ఇవ్వాలి. దాంతో దాదాపు 5 సంవత్సరాల పాటు మెంటల్ స్టెబిలిటీ తగ్గుతుంది. ఈ ఇంజెక్షన్తో తను చాలా వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడం కష్టమే. చైన్ తెప్పించి పెట్టుకోండి. ఏంటి? అమ్మ దగ్గరికి. అమ్మకు వంటలో బాగాలేదు. ఊరికే రావద్దని చెప్పా కదా. ఒక్కసారి చూసి అర్థం కదా. నేనెవరో నీకు తెలుసు. భయమేస్తుంది. నేను నీ సిస్టర్ని. భయం ఎందుకు? సిస్టరా? మరి నిన్నేమని పిలవాలి? నాకు పేరు లేదు. అయితే నేను నీకు పేరు పెట్టినా? మా అమ్మ చిన్నప్పుడు హనీ అని పిలిచేది. హనీ బాగుంది. నా పేరు హనీ. ఓకేనా? అమ్మ ఎందుకు అలా సిక్ అయిందో తెలుసా? ఎందుకు? అమ్మ అలా సిక్ అయిపోతే నేను బయటికి తీసుకెళ్ళచ్చు కదా, అందుకు. నీకమ్మని చూడాలని ఉంది కదా. రవణ అమ్మ రూమ్కి వెళ్ళొద్దనింది. తాళం రవణ దగ్గరే ఉంది. తాళాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు.
బాబా డాక్టర్ గారు నేను ఒకసారి చూస్తానన్నారు. అమ్మ కథ బాగాలేంది. నీకు బాగా నీరసంగా ఉంది కదా, బలం రావడానికి ఇంజెక్షన్ ఇస్తున్నారు. మీరు బయటికి వెళ్ళండి. పాపా రేపు మనం బయటికి వెళ్ళాలి. డాక్టర్ గారు ఏం చెప్పినా అది వినాలి, సరేనా? వద్దంటే నాకు ఇంజెక్షన్ అంటే భయం అంటే. నోర్మై నాన్న నాన్న నొప్పిస్తుంది నాన్న. నాన్న నేను స్కూల్కి వెళ్తాను నాన్న. ఎక్కడికి రాను, అమ్మ రూమ్లోనే ఉంటాను నాన్న. అమ్మకు బాగాలేదు కదమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నావు. ఒక్కసారి మనం బయటికి వెళ్ళొచ్చేద్దామమ్మా, సరేనా? నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న నాన్న. ఈరోజు నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మకు బాగవుతుందా? అది నాన్న చేతుల్లో ఉంది, నాన్న ఫ్రెండ్స్ చేతుల్లో ఉంది. నాకు డాక్టర్ నచ్చలేదు. అసలు అమ్మ డాక్టరే కాదు. నాకు రవణ కూడా నచ్చలేదు. నాకు నచ్చలేదు.
స్కూల్కి పంపించరు. నీకెలా తెలుసు? నాన్న చెప్పారు. అమ్మ హాస్పిటల్ నుంచి రాగానే నన్ను స్కూల్కి పంపిస్తానన్నారు. అమ్మని అసలు హాస్పిటల్కే తీసుకెళ్లరు. అది పిల్లల్ని పెట్టగానే ఇంకో పిల్ల వస్తుంది. ఇది ఆగదు. అమ్మా, ఇక్కడ లలిత గారని టీచర్ గారు. ఆ ఇంటికి వెళ్ళి అడగండి. ఆయిల్లా? ఆ. నమస్తే. నమస్తే అండి. అమ్మా, ఇక్కడ లలిత అమ్మ అని టీచరు. వాళ్ళు ఖాళీ చేసి 1 year పైనే అవుతుందండి. అవునా? అదే నేను స్కూల్కి వెళ్ళి కనుక్కుంటే అక్కడ కూడా మానేశారన్నారు. ఇక్కడ ఉంటున్నారని స్కూల్లో చెప్తే వచ్చానమ్మా. లేదండి, తెలీదండి. అది టీచర్ గారి కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఎక్కడుంటారో మీకేమైనా తెలుసా? తెలీదండి. మీరు? నేను వరుసగా అన్నయ్యను అవుతానమ్మా. ఓకే. సరేనమ్మా. ఓకే అండి, వస్తాను. వదిలేండి ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి, ప్లీజ్ నన్ను వదిలేండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ఆనంద్, ఆనంద్ ప్లీజ్ వదిలేండి, వదిలేండి ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలేండి. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నిన్ను కూడా ఇలాగే కట్టేస్తారు. మళ్ళీ మొదలు పెట్టారా? ఇక ఆపరు. సారంగపాణి, మీరా మీరా నా పాప ఎలా ఉందో భయపడుతూ ఉంటుంది. అయ్యో, మళ్ళీ ఏం చేస్తున్నావు? మీలో ఎవరిని వదలను. సారంగపాణిని చంపేస్తాను, శ్రవణం చంపేస్తాను, గిత్తుడిని చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, అందరినీ. రెండు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. మీ పనికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మాకు ఇంకో 2 ఏళ్ళ దాకా పాప అవసరం ఉంది. 2 ఏళ్ళు అంటే చాలా రిస్క్. హార్మోనల్ బ్యాలెన్స్ అంతా పాడైపోతుంది. ఆలోచించుకోండి. విషయం బయటికి తెలిస్తే అందరినీ లోపలేస్తారు. ఇప్పటికే వాళ్ళ ఆవిడ మెంటల్ పేషెంట్, ఇప్పుడు ఆ పాప. నాకేం పనిష్మెంట్ పడుతుందో కూడా చెప్పలేను. విమెన్ రైట్స్, చైల్డ్ రైట్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా. ఇది కంటిన్యూ చేయండి. ఆ మంగళూరు పార్టీకి డేట్ చెప్పండి. కిత్తడు ఫోన్ చేశాడు. 2 రోజుల్లో బయలుదేరాలి. కాంట్రాక్ట్ బిల్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయినాయండి. రొటేషన్ లేదు. ఏది పట్టుకున్నా ముందుకెళ్ళట్లేదు.
గణపతి గారు దీని గురించి చెప్పారు, అందుకే రమ్మన్నాను. 100 సంవత్సరాల నుంచి ఇది ఉంది. పిల్లి మాయ పవర్ గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఆళ్ల మాటే ఈ భూమి మీద చెల్లుబడైంది. ఆళ్లే పవర్లో ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. కాబలి, వికృతి, షష్ఠి, కేచరి తంత్రశాస్త్రంలో పెద్ద దేవతలు. షష్ఠి దేవత అంటే కార్యసిద్ధి, ఆకర్షణ. ఆ దేవత వాహనం పిల్లి. ఆ పిల్లి మాయ ఎవరి దగ్గర ఉంటే ఆ మనిషికి అందరూ దాసోహం అవ్వాల్సిందే. డబ్బు, పరపతి, అధికారం, ఆడతి, ఇలా ఒకటేంటి అన్నీ. కానీ అది సాధించడం అంత సులభమేం కాదు. పొదిగిన వెంటనే పాము తన పిల్లల్ని తనే తినేస్తుంది. ఏనుగు చావు, పిల్లి ప్రసవం మనం మాత్రం ఎవడో చూడలేడు. అలా పిల్లి ప్రసవించిన వెంటనే ఆ సమయంలో బయటకు వచ్చిన మాయను తనే తినేస్తుంది. ఓకే, మాయ అంటే తెలుసు కదా, మ్యూకస్. ఆ పిల్లి మాయకు ఉండే శక్తే వేరు. కోయి దొరలు, కొండ దొరలు, పోసలోళ్ళు అమ్మే మాయకి గ్యారంటీ లేదు. తంత్రశాస్త్రంలో నిజమైన పిల్లి మాయని సాధించే మార్గం ఉంది. చూడండి, ఋతుచక్రం మొదలవని ఆడపిల్లతో పిల్లి మాయని కుండలో పెట్టించి కేచరి పూజను ఆచరించిన మనిషి ఆ కుండని పట్టుకొని కింద పెట్టకుండా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి. దాని ఇంటికి దక్షిణ దిక్కున పాతి దాని మీద బ్రహ్మచముడు, నాగచముడు లాంటి ముళ్ళ మొక్కలు నాటాలి. పాతిన మొక్క ప్రాణం పోసుకుంటూ పెరుగుతున్న కొద్దీ పలుకుబడి, పరపతి, అధికారం పెరుగుతూ ఆ ఇంటి యజమాని ఎదురులేని మనిషి అవుతాడు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారండి? పిల్లి ప్రసవం మీ కళ్ళ ముందే జరుగుతుంది, అందుకే ఈ రేటు. లెక్క చూసుకోండి. పిల్లికి నొప్పులు రాగానే మీకు ఫోన్ చేస్తాం. మీరు వెంటనే బయలుదేరి రావాలి. మ్. ఈ వారంలోనే పని పూర్తి అయిపోవచ్చు. సరేనండి. నమస్తే.
వెళ్తున్నాను పాప. రవ నన్ను ఇబ్బంది పెట్టద్దు. అమ్మ రూమ్కి వెళ్ళొద్దు. నీకేమైనా తీసుకురావాలా? నేను స్కూల్కి వెళ్తాను నాన్న. అలాగే, ఆ పని మీదే వెళ్తున్నాను. ఇక నువ్వు బయటికి రానక్కర్లేదు. నిజంగా? ఏయ్ ఆనంది నువ్వు సారంగపాణి గారు, రమణ కనిపించట్లేదు. పొద్దున్నుండి లేదని మీరా చెప్తుంది. మీరు ఒకసారి బయలుదేరి రావాలి. అసలేం చెప్పలేదా? నైట్ నాకు డిన్నర్ ఇచ్చింది, తర్వాత పడుకున్నాను నాన్న. ఇంకేమైనా చెప్పిందా? ఎక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తా, అలా ఏమైనా చెప్పిందా? ఆహా, పొద్దున్న నాకు ఆకలేసిందని కిచెన్కి వెళ్ళాను, కనిపించలేదు. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లా. డబ్బులకు కక్కుర్తి పడిందంటావా? మీరా, మీరా, ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడదామని అనుకున్నాం కదా, కానీ నాన్న వచ్చేస్తే నాన్న రావడానికి చాలా టైం పడుతుంది. నీకెలా తెలుసు? తెలుసు, అక్కడ పూజ పూర్తవ్వాలి. ఆ పాప
ఆ పాప పాపం కదా, అందుకే అమ్మతో మాట్లాడదామని అంటున్నా. అమ్మ ఇప్పుడు కోడతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మని అలా చూస్తుంటే భయం వేస్తుంది. మనం వెళ్తే అమ్మ మనతోనే మాట్లాడుతుంది. పద. ఇప్పుడు కొత్తగా ఒక చిన్న పాప, నా పాప లాంటి పాప, మీరా లాంటి పాప. ఒక చిన్న పాప, నా పాప లాంటి పాప, మీరా లాంటి చిన్న పాప. మీరా 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 మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదామమ్మా. అవును పాప, మనం వెళ్ళిపోవాలి. దూరంగా దూరంగా వెళ్ళిపోవాలి. నాన్నుంటే ఇది ఆగదు. ఆ చిన్న పాపతో మళ్ళీ మొదలవుతుందని అమ్మకు తెలుసు. అమ్మకు తెలుసా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరితో మాట్లాడుతున్నావు పాప? నాన్నున్నంత వరకు ఇది ఆగదని అని చెప్తుందమ్మా. అని అని ఎవరు పాప? నా ఫ్రెండ్ అమ్మా. ఇదిగో చూడు, నాలాగే ఉంది కదా. ఎందుకు నాలాగే ఉన్నావంటే నా సిస్టర్ అని చెప్తుందమ్మా. అవునా? అనితో నువ్వు మాట్లాడుతున్నావా పాప? ఎప్పటి నుంచి పాప? ఫస్ట్ పిల్లి చనిపోయింది కదా, అప్పటి నుండి. ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అమ్మ అబద్ధం చెప్తుంది. అమ్మ పాపం, అమ్మనేమనదు. అసలు అమ్మ అబద్ధం చెప్పదు. సరే నాన్ననేం చేద్దాం? నాన్ననేం చేద్దామమ్మా? నేనేం చేయలేను పాప. నన్ను చూసావా? నువ్వు బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని అనుకున్నాం పాప. ఇలా అయిపోతామని అనుకోలేదురా. అమ్మా, మనం ఏదన్నా చేద్దామమ్మా, ప్లీజ్ అమ్మా అని అమ్మకు చెప్పు. అని నాకు డాక్టర్ నచ్చలేదని చెప్పు. నాకు ఇంజెక్షన్స్ వద్దు, వేసుకోను. ఆ ఇంజెక్షన్స్ వేసుకున్నప్పుడల్లా వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్గా ఉంటుందమ్మా. ఏం తినాలనిపించదు. నాకు పెళ్లి పక్కన పడుకుంటే భయం వేస్తుందమ్మా. అప్పుడప్పుడు భయంతో డ్రెస్లో పాస్ పోస్తున్నానమ్మా అని చెప్పు. అని నాకు స్కూల్కి వెళ్ళాలని ఉందమ్మా. అని నువ్వు నాకొద్దు, నాకు నా ఫ్రెండ్స్ కావాలి. శిల్ప, దీప్తి, వైద, వాళ్ళందరినీ చూడాలి, ఆడుకోవాలి. నువ్వు ఉంటే అసలు అసహ్యంగా ఉంటుంది. అమ్మా వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ వద్దమ్మా, ఇది ప్లీజ్ అమ్మా అని చెప్పు. అని ఇదంతా ఆగిపోతుంది పాప. నీకే బాధ ఉండదు.
భయమేస్తుందా మీరా? అయిపోయింది, అంతా అయిపోయింది.
ప్రతి సృష్టి చేస్తున్న సైన్స్ పురోగతి ఒకవైపు, మూఢనమ్మకాలను ఆచరిస్తూ మన పక్కింట్లో మనుషులు ఏం చేస్తున్నారో తెలియని చీకటి ఒకవైపు. నగర శివార్లలో ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన హత్యలతో సాధారణ ప్రజానీకం ఉలిక్కిపడింది. ఆనంద్ ఇంటి ఆవరణలో గుట్టలుగా జంతువుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ హత్యలతో క్షుద్ర పూజలతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. లలిత లలిత లలిత, నా మాటలు వినిపిస్తున్నాయా? నీ హస్బెండ్ ఫ్రెండ్ సారంగపాణిని మేము అరెస్ట్ చేసాం. సారంగపాణి వాణ్ణి కూడా నేనే చంపేస్తాను. అంటే నీ హస్బెండ్ ని కూడా నువ్వే చంపేశావా? నేనే చంపాను. అసలేం జరిగింది లలిత? ఎందుకు చంపావు? లలిత, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఉద్యోగం చేసుకోరా, హాయిగా బ్రతుకుతామని చెప్పాను. చెప్తూనే ఉన్నాను. గొడవలు, హింస, పాప బాగుండాలని అన్నీ భరించాను. పూజలు, పుస్తకాలు, మంత్రాలు, ఈజీ మనీ. మనిషి వాడు, పిశాచి వాడు. ఆ పిశాచి నన్ను పాపను నాశనం చేస్తుంటే చంపేశాను. అందరినీ చంపేయాలనుకున్నాను. అందరినీ అంటే? సారంగపాణి, రవణ. రమణ? అతనెవరు? రమణ గురించి చెప్పు. రవణ మగాడు కాదు, అది పిశాచి. దాన్ని ముందు చంపాను. లలితమ్మ గారి ఇదేనా? నేను శ్రీచక్రాశ్రమం నుంచి వస్తున్నాను. తను అక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఆవిడకి ఒంట్లో బాగాలేదు. అవునా? ఏమైందమ్మా? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఒకసారి చూడొచ్చా? ఆయన ఇంట్లో లేరు. మీరా? మీరా ఏంటి అలా ఉంది? మీరాకేమైంది? ఇలా అయిపోయిందేంటి? తనకు కూడా ఒంట్లో బాగాలేదు. నేను ఒకసారి మీరాని కలవచ్చా అండి? రండి. మీరా, ఏనన్నా ఇలా అయిపోయావు నువ్వు? తనకు కూడా ఒంట్లో బాగాలేదు. ఆనంద్ గారు ఉన్నారండి? తన ఇంట్లో లేడని చెప్పా కదా. మీరెవరండి? వీళ్ళని చూసుకోవడానికి వచ్చాను. ఒకసారి లలితమ్మను కలిసి వెళ్ళొచ్చా అమ్మా? కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఎవరో ఆచారంట, నేను చూడ్డానికి వచ్చాడు. ఎల్లమంటే ఎల్లట్లేదు.
నిద్రపో, నేను చూపించి పంపించేస్తాను. ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? నీ మొగుడెప్పుడు వీళ్ళ గురించి చెప్పలేదు? వదిలివే, వదులు. టీచర్ నా చెల్లెల్లాంటిది. ఆశ్రమానికి వచ్చిన తర్వాత తనేదో సమస్యలో ఉందని నాకు అర్థమైంది. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక నాతో చెప్పుకుంది. ఆ తర్వాత వాళ్ళ ఆశ్రమానికి కూడా రాలేదు. వాళ్ళకేమైందో అని వెతుకుతూ ఉంటే 3 ఏళ్ల తర్వాత అడ్రస్ దొరికింది. ఆ టైంలో ఆ శవాన్ని మాయం చేయడం తప్ప నేను వాళ్ళకి చేయగలిగిన సాయం ఏమీ లేదు. పోలీసులకు చెప్పలేను. అలా అని పాపని టీచర్ని నాతో తీసుకెళ్ళలేను. ఆ రోజు నేను ఒప్పుకోకపోతే ఇదంతా జరిగేది కాదు. నేనే అంతా చేశాను. నేను నాశనం చేశాను. నేనే నాశనం చేశాను. నా పాపని నేనే నాశనం చేశాను. లలిత, మీ పాప ఎక్కడా? పాప మీరా? మీరా ఎక్కడా? మీరా? మీరా? మీరా ఎక్కడా? మీరా? 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 ఏ బాధ లేదు దానికి. నా బంగారు తల్లికి లేదు. ఇప్పుడు హాయిగా ఉంది. నా పాప, చిన్న పాప, గులాబీ పువ్వు లాంటి పాప ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగా చదువుకునేదో. అలాంటి పాప నాకు వీడికి పుట్టాల్సింది కాదు. నలిగిపోయింది. దెయ్యాల మధ్య, వీళ్ళ ఆశల మధ్య, వీళ్ళ పూజల మధ్య నా పాప నలిగిపోయింది. దాని ఒళ్ళంతా సూది పోట్లే, మత్తు మందులు, హార్మోన్లు, ఇంజక్షన్లతో కుళ్ళిపోయింది. ఆ మాయకు పోనసు నిండా భ్రమలు, పిచ్చి ఆలోచనలు. ఏది నిజమో ఏది భ్రమో తెలియని పిచ్చిదైపోయింది. ఆ నరకం వద్దని, ఆ నొప్పి వద్దని నా పాప ఏడ్చింది. అందుకే నేను నా పాపను వాటన్నిటికీ దూరంగా పంపించేశాను. నా పాపను దూరంగా పంపించేశాను. నాన్నతో ఫైట్ చేయొద్దు.
భయం వేస్తుంది నాన్న. స్కూల్కి వెళ్తాను నాన్న. అమ్మ పాపం, అమ్మనేమనద్దు. जो जो लाली जो जो लाली जो जो लाली నా పాపని దూరంగా పంపించేశాను. जो जो लाली जो जो लाली जो